ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన విశిష్టమైన నామమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కూడి వచ్చిన దేవుని వాక్యం వినటానికి సిద్ధపడి మరి యొక్క ఛానల్ ద్వారా వినటానికి ఇష్టపడుతున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన భాగాల్లో మనం 3 భాగాల్లో మరణించిన తర్వాత మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది అని వింటున్నాం. పరిచయ పలుకులు విన్నాం. తర్వాత హేబేలు మొదలుకొని ఇప్పటివరకు మన నీతిమంతులు పరలోక వెళ్ళలేదు అని చూసాం. మరి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడుంటున్నారు అన్న సంగతిని మనం ధ్యానం చేస్తున్నాం. అక్కడే మన ప్రయాణాన్ని ఆపాం. ఈరోజు దాని కొనసాగింపుగా మరి ఎక్కడికి వెళ్ళారో దాన్ని తెలుసుకోవటానికి మనం ధ్యానిస్తున్నప్పుడు వెతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు తారసపడ్డాడు. ఆయన అడుగుతున్నాం, ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన ఎవరి గురించి? ధనవంతుడు, లాజరు, వీళ్ళిద్దరిని చూపించి మనకి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళారు ఏంటన్నది దాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ఒక విషయం, వాక్యాన్ని సమయానుకూలంగా నేను చెప్పటానికి కొంచెం స్పీడ్గా వెళ్ళవలసి వస్తుంది. మీరు దయచేసి ఫాలో అవ్వండి. స్లో చెప్పటం వల్ల టైం ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం నేను స్పీడ్గా వెళుతున్నాను అని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే దేవునికి స్తోత్రం. రైట్, మనం ప్రయాణం చేద్దాం. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుని ఇక మన యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన. దైత్యాలను ఉంచండి, కరుణమేయండి. సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ ప్రేమను బట్టి నీ కృపాసింహాసనంతో చేరియొచ్చున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు చిందించిన రక్తపు విలువ ఎప్పటికీ వ్యర్థం కాకూడదని, అందు నిమిత్తం మేము ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాస వ్యర్థం కాదని మేము ప్రయత్నం చేయుచుండగా మా ప్రయాసం ఇప్పుడు కూడా వృధా కాకుండా సహాయం చేయండి. నేను వాక్యం నేర్చుకుని వాక్యం విని పరలోక రాజ్యపు యాత్రలో ఉన్నవారు నేను అపార్థం చేసుకునే ప్రమాదం ఉన్నది కనుక ఈ మాటలు చెబుతున్నాం. నాయన, ఆలోచించదగ్గ గొప్ప మనసు బిడ్డలకు ఇచ్చి కృపచేత ఖాయమని దాయమని క్రీస్తు నామములో అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. లూకా సువార్త 16వ అధ్యాయము మనం 19 నుంచి 31 వరకు రాసుకోమని చెప్పాను. అందులో ఉన్న వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఎవరు రాలేదు. దరిద్రుడు చనిపోయి దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళారు. దరిద్రుడు అబ్రహాము రొమ్మును అనుకుని ఉన్నాడు. ధనవంతుడు పాతాళములో యాతన పడుచున్నాడు, బాధపడుచున్నాడు అని మనం చదువుకున్నాం 23వ వచనములో. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు ముల్లోకాలను కట్టాడైనా, ముల్లోకాల అధిపతి. ముల్లోకాలంటే 3 లోకాలు. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. పరలోకం అనగానే అది ఆత్మల లోకం, దేవలోకం, దేవుడుండే లోకం. పరలోకం అది దేవుడు కట్టిన మొదటి ఇల్లు. దానినే మొదటి ఆకాశం అని అంటారు. 2వ ఆకాశం భూమి. ఈ భూమి నరుల లోకము, మృతుల లోకము, శారీరక లోకము అంటారు దీనిని, భూమిని. ఇది 2వ ఆకాశం. 3వ ఆకాశం పాతాళము, మృతుల లోకము, పాతాళ లోకము అంటారు. సరే, ఒకసారి మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూద్దాం. 1 మొదటి ఆకాశం పరలోకం, ఆత్మల లోకం, దేవలోకం, దేవుడుండే లోకం. 2వ ఆకాశం మధ్యాకాశం, భూలోకం, నరుల లోకం, శారీరక లోకం. 3వ ఆకాశం మృతుల లోకం, పాతాళ లోకం. దీనిని, ఈ పాతాళముని నరక లోకం అని కూడా అంటారు. ఇందా నరుల లోకం, ఇది నరక లోకం అని కూడా అంటారు. రైట్, ఈ 3 లోకాలతో మానవుని జీవితం ముడిపడి ఉంది. మానవ జీవితం ఏంది? ముడిపడి ఉంది. జాగ్రత్తగా ప్రయాణం చేద్దాం. మనము పరలోకంలో ఉన్న వాళ్ళము భూమి మీదకి వచ్చాం.
భూమి మీద ఉన్న మనము అంటే మొదటి ఇంటి నుంచి రెండో ఇంటికి వచ్చాం. రెండో ఇంటి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్ళిన మనం మరలా భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చి పరలోక రాజ్యము చేరాలి. ఇది రూట్ మ్యాప్ అండి. ఎవరైనా ఆఖరికి దేవుడైనా ఇలాగే వెళ్ళాలి. ఆఖరికి దేవుడైనా ఇది దేవుడు గీసిన శాసనం, రాసిన శాసనం, దేవుడు ఏర్పాటు చేసిన రూట్ ఇది. ఎవరికైనా ఒకటే నియమం, ఎవరైనా ఒకే విధంగా ప్రయాణం చేయాలి. పరలోకం నుంచి భూలోకం, భూలోకం నుంచి పాతాళలోకం, పాతాళలోకం నుంచి భూలోకం, భూలోకం నుంచి మరలా పరలోకం చేరాలి. ఇది దేవుడు నియమించిన ఏర్పాటు. అయితే మనకు ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? పాతాళములో అని ఇక్కడ చదువు. అంటే మూడవ ఆకాశంలో అదే పాతాళలోకం. ఈ పాతాళలోకంలో 3 స్థలాలు ఉన్నాయి. 3 స్థలాలు కనబడుతున్నాయి. ఏంటి ఆ పాతాళలోకములు? 1 వేదనకరమైన ప్రాంతం కనబడుతుంది, 2 నెమ్మది కలిగిన ప్రాంతం కనబడుతుంది, 3 నెమ్మదికి వేదనకర ప్రాంతానికి మధ్యలో మహా అగాధం కనబడుతుంది. మహా అగాధము కనబడుతుంది పాతాళములో, మృతుల లోకములో. అంటే ఈ పాతాళములో 3 ప్రదేశాలు కనబడుతున్నాయి మనకి. కన్నులెత్తి చూస్తున్నాడు అబ్రహాముని, కన్నులెత్తి చూస్తున్నాడు లాజరును చూస్తున్నాడు. అంటే కన్నులెత్తి కన్నులు తిప్పి చూడటం కదా, ఎత్తి చూస్తున్నాడంట. అంటే మనకు ఒకవేళ ఆలోచన చేసుకుంటే, మన ఇమాజినేషన్ చేసుకుంటే, ఇక్కడ నెమ్మది గల లోకం అయితే, కింద వేదనకర లోకం అయితే, వీళ్ళిద్దరికి మధ్యలో ఏముంది? మహా అగాధము ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది, తారసపడుతుంది. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు అబ్రహాము గారు ఎక్కడ ఉన్నాడంటే, ఇప్పుడు ఆలోచిస్తే పాతాళ లోకంలో ఉన్నాడు ఆయన. లాజరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఉన్నారంటే అబ్రహాము గారితో పాటు ఉన్న విశ్వాసం అందరూ కూడా ఎక్కడ ఉన్నట్టు? పాతాళ లోకములో ఉన్నారు అని మనకు ఆశ వచ్చింది. ఇప్పుడు అంటే చనిపోయిన వారు ఎవరు కూడా పరలోకం వెళ్ళలేదు. మరి ఎక్కడ ఉన్నారు అంటే పాతాళ లోకములో ఉన్నారు. అయితే పాతాళ లోకంలో ఎక్కడ ఉన్నారు? అబ్రహాము ఎక్కడ ఉన్నారంటే నెమ్మది కలిగిన ప్రాంతంలో ఉన్నారంట. అంటే నీతిమంతులందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నెమ్మది కలిగిన ప్రాంతంలో ఉన్నారు. ధనవంతులు లాంటి పాపం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు నిత్యమైన వేదనకర ప్రాంతంలో ఉన్నారు. పాపులందరూ కూడా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో ఏముందంటే మహా అగాధము ఉంది. అంటే హేబేలు నీతిమంతుడు నెమ్మదిగల ప్రాంతంలో ఉన్నాడు, కయీను దుర్మార్గుడు వేదనకర ప్రాంతంలో ఉన్నాడు. మనకు ఆన్సర్ వచ్చింది. రైట్, బాగుంది. అయితే ఇప్పుడు అర్థం కదా? రైట్. కయీనేమో అంటే కయీను లాంటి స్వభావం కలిగిన వారందరూ కూడా వేదనకర ప్రాంతంలో ఉన్నారు, ఇంక్లూడింగ్ ధనవంతుడితో సహా. ఎప్పటి వరకు పాపముగా బ్రతికి చనిపోయిన వారితో సహా, ఎప్పటి వరకు నీతిమంతులు సహా బ్రతికి చనిపోయిన వారు నెమ్మదిగల ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్యలో మహాగాధం ఉంది. మొత్తం టోటల్ ఎక్కడ ఉన్నారంటే పాతాళ లోకములో ఉన్నారు అన్న ఆన్సర్ వచ్చింది. రైట్. లోకం ఒకటే, లోకమంతా ఒకటే అంటే ప్రపంచములో ఖండాలు ఉన్నాయి. ఖండం ఒకటే, దేశాలు ఉన్నాయి. దేశం ఒక్కటే, రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రం ఒకటే, జిల్లాలు ఉన్నాయి. జిల్లాలు వేరువేరుగా ఉన్నాయి, దేశాలు వేరువేరుగా ఉన్నాయి. జిల్లా ఒక్కటే, గ్రామాలు వేరువేరుగా ఉన్నాయి, పట్టణాలు వేరువేరుగా ఉన్నాయి. గ్రామం ఒక్కటే, వీధులు వేరువేరుగా ఉన్నాయి. వీధి ఒక్కటే, ఇళ్ళు వేరువేరుగా ఉన్నాయి. ఇల్లు ఒక్కటే, మనుషులు వేరువేరుగా ఉన్నారు. మనిషి ఒక్కటే, మనుషుల తలంపులు వేరువేరుగా ఉన్నాయి. ఈ విషయం మీకు అర్థమైతే పాతాళం ఒక్కటే, కానీ అందలి 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది గల ప్రాంతం, కింద వేదన గల ప్రాంతం, మధ్యలో మహా అగాధము అని మనం వాక్యాన్ని బట్టే మనం ఆలోచిస్తున్నప్పుడు. రైట్. అంటే ఇప్పుడు మరణించిన వారు ఎవరైనా సరే, నీతిమంతుడైనా పాపాత్ముడైనా, ఇద్దరూ కూడా ఏ లోకానికి వెళ్ళాలని అర్థమవుతుంది మనకి? పాతాళ లోకానికి వెళ్ళాలని అర్థమవుతుంది. అయితే నీతిగా బ్రతుకునోడేమో నెమ్మదిగల ప్రాంతానికి వెళ్తాడు, దుర్మార్గంగా బ్రతికినోడేమో వేదన ప్రాంతానికి వెళ్తాడన్న సంగతి మనకు అర్థమైంది.
ఎవరైనా వెళ్ళాలా? ఎవరైనా వెళ్ళాలి. ఎవరైనా వెళ్ళాలి మరణించిన తర్వాత. అవునా? ఒక రిఫరెన్స్ చూద్దాం, ఒక మంచి వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, రక్త మాంసాలు కలిగిన వాడు ఎవరైనా సరే, మీరు బాగా ఆలోచించాలి. రక్త మాంసములతో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు ప్రభువుతో సహా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే అందరూ మరణించాలా? అందరూ మరణించాలి, దేవుడైనా సరే. అయితే కింద లైన్ చూడండి, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు లేడు. అందరూ పాతాళానికి వెళ్ళాలి. మంచి మాట మనం చదువుకున్నాం. మరణం చూడక బ్రతుకునేవాడు ఎవడు? పాతాళం తప్పించుకునేవాడు ఎవడో కూడా ఒక్క నరుడు కూడా లేడు. పాతాళము తప్పకుండా వెళ్ళాలి మరణించిన తర్వాత. మరణించిన తర్వాత ఎంతసేపటికి వెళ్తారు పాతాళం? వారం రోజుల తర్వాత. అంటే ఎవరైనా మరణిస్తే దీపం వెలిగిస్తారు కదా, క్యాండిల్ కానీ ఏదో కిరసనాయిలు బుడ్డి వెలిగిస్తారు కదా, దీపం ఒత్తి. చాలామంది పాతి పెట్టిన తర్వాత వచ్చి అక్కడ దీపాన్ని దండం పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇక అక్కడే తిరుగుతాడంట. మరి బైబిల్ అలా చెప్పలేదు. అదే చెప్పగా సత్యం చెప్తే నమ్మరు, అసత్యం ఆలోచించకుండా నమ్ముతాం. ఇప్పుడు బైబిల్ దేవుడిని అడుగుతాం, ఏమంటున్నాడు? యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినపులు గడుపుతారు. ఎవరైనా సరే వాడి క్షేమం కూడా చూసుకుంటారండి. స్వార్థపరులు కొంతపోని ఎవరైనా వాడు శ్రేయస్సు కలిగి వాడు బ్రతికినా, శ్రేయస్సు కాకుండా బ్రతికిన వాడు ఎవరైనా సరే, వారు శ్రేయస్సు కలిగి వారు తమ దినములు గడుపుతారు. ఇచ్చిన ఆయుష్ అంతా గడిపేస్తారు, దేవుడిచ్చిన ఆయుష్. అయితే ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. పాతాళమునకు ఎన్ని గంటలు ఉన్నారు? క్షణం. ఊపిరి ఆగగానే పాతాళానికి వెళ్ళిపోవాలి. మనకేమర్థం ఉంది ఇప్పుడు? మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరణించాలి. మరణించిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి? పాతాళ లోకానికి వెళ్ళాలి. పాతాళ లోకానికి ఎంతసేపు వెళ్ళాలి? క్షణంలో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి? పాతాళంలో. నీతిమంతుడైతే నెమ్మదిగల ప్రాంతంలో ఉండాలి, దుర్మార్గులైతే వేదన ప్రాంతంలో ఉండాలి. అక్కడ వారు ఇక్కడ రావటం కానీ, ఇక్కడ వారు అక్కడ రావటం కానీ అవకాశము లేదు. ఇది మనం ఇక్కడ చదువుకున్న లూకాసు వార్త 16వ అధ్యాయం చదువుకున్నది. అదే అక్కడ మాటలు యేసుక్రీస్తు చెప్తున్నాడు. మొత్తం డీటెయిల్స్ అంతా కూడా వివరణ. ఇప్పుడు అక్కడ వాళ్ళు అంటే వేదంగన ప్రాంతం వాళ్ళు నెమ్మదిగా రావడం లేదు, నెమ్మదిగల ప్రాంతం వాళ్ళు వేదంగన ప్రాంతం రావడం కూడా అవకాశం లేక ఇద్దరికి మహా అగాధము అడ్డుంది. వెరీ గుడ్, బాగా ఆలోచించేద్దాం. ఇక్కడ మీకు ఒక సంగతి, మనం ముందుకు వెళితే ధనవంతుడు ఇక్కడ ఒక అభ్యర్థన పెడుతున్నాడు. ధనవంతుడు ఒక అభ్యర్థన ఫస్ట్ అప్లికేషన్ పెట్టాడు. ఎవరికి? అబ్రహాము గారికి. ఏమని చూద్దాం. 24వ వచనం 16వ అధ్యాయం. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఈ వచనములో చాలామంది చాలా కలిపి చాలా చెరిపేశారు. ఇందులో ఏముంది? ఇక్కడ తండ్రి వేల అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలు కొనను, చిటికిన వేల, బొట్టన వేల, చూపుడు వేల, వ్రేలు కొన అన్నాడు అంతే. అది ఏ వేలో రాయలేదు. నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. ఏమండి, దాహం తీరాలంటే అగ్నిజ్వాలల యాతన పడుతుంటే పోనీ మనం అనుకున్న చిటికిన వేలు, బటన వేలు, చూపుడు వేలు అయితే మరి ఎలాగ ఒక చుక్కెల పోస్తేనే తీరుతుందనే దాహం? నీళ్ళు. ఇంకొక మాట, చనిపోయాడు కదా, చనిపోయిన వాడికి నీళ్ళు ఎందుకండి? పోనీ నీళ్ళు ఇస్తే ఎన్ని నీళ్ళు సరిపోతాయి తనకి? ఎన్ని ట్యాంకులు తోలితే సరిపోతాయి తనకి? ఆలోచించేయండి. ఇలా మీరు ఆలోచించలేరు కదా, ఆలోచించేయండి. ఎన్ని నీళ్ళు ఇస్తే సరిపోద్ది అతనికి? ఏమడుతున్నాడు అతను? తనకు ఒక దప్పుకుంది. భూమి మీద ఉన్నప్పుడు ఒక దప్పుకుంటుంది, అది నీళ్లు తాగితే తీరుతుంది. కానీ ఈ శరీరం విడిచి వెళితే ఆత్మకు ఒక దప్పుకుంది, ఆ దాహం తీరాలి, ఆ దాహము
తీరాలి. ఇప్పుడు ధనవంతుడికి భూమి మీద ఉన్న దాహం కాదు, పాతాళ లోకములో ఒక దాహం వేస్తుందంట. ఆ దాహం గురించి అడుగుతున్నాడు, ఆ దాహంలో గురించి అడుగుతున్నాడు. ఇంతకీ ఏ నీళ్లు కావాలి తనకి, ఏ దాహం కావాలి తనకి? యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతాం. మళ్ళా యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 37, 38, 37 నుంచి 39 వరకు రాసుకోండి, చదువుదాం. ఆ పండుగలు మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. బావి దగ్గర దప్పి తీరదా? తీరదు, ఆయన దగ్గర రావాలట. అంటే ఈయన దగ్గర వచ్చే తీర్చుకునే దాహం ఒకటి ఉంది, లోకంలో తీసుకునే దాహం ఒకటి ఉంది. ఏంటంటే అది, నా యందు విశ్వాసం ఉంచేవాడు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఆయన ఈ మాట ఇంతకీ దేని గురించి చెప్పాడంట? ఏ దాహం గురించి అంట? జీవజలమైన దాహం కోసం చెప్పాడంట, నీటి కోసం చెప్పాడంట. ఇంతకీ జీవజలమైన దేనికోసం చెప్పాడంట? పొందబోయే పరిశుద్ధాత్మ కోసం చెప్తున్నాడంట ఆయన. అంటే ధనవంతుడు ఇక్కడ ఏమని అడుగుతున్నాడు అంటే, పాతాళంలో నాకు పరిశుద్ధాత్ముడు కావాలి అని అడుగుతున్నాడు. భూమిపై నీళ్ళు కాదండి అతను అడిగేది. అందుకే వ్రేలు కొన అన్నాడండి. ఏ కొన? వేలు కొన. వేలు కొన అంటే ఏంటి తెలుసండి? వేలు కొన ఎందుకు పదం పరిగడైనా ఒకసారి చూద్దాం. వేలు కొన అంటే ఏంటో. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం, దేవుని ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయంగా దేవుని రాజ్యం ఎదుకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ వలన అంటే యేసుక్రీస్తు వలన దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడంట. బాగానే ఉంది, దేవుని ఆత్మ వలన. ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయ్య గారు ఇలా రాశారు. ఇదే సంఘటనని లూకా గారు ఏం రాశాడు? లూకా గారు ఏం రాశాడు? డాక్టర్ గారు కదా ఈయన. ఇక్కడ పరిశుద్ధాత్ముడు లూకా గారితో ఏం రాయించాడంటే 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనం, అయితే నేను దేవుని వ్రేలుతో దెయ్యమును వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం యొద్దకు వచ్చి ఉన్నది. ఇదే రాజ్యము. అక్కడేమో దేవుని యొక్క ఆత్మ అన్నాడు, ఇక్కడేమో దేవుని వ్రేలు అన్నాడు. చిటికి నేల, బొరటిన వేల, చూపుడి వేల అది లేదు, అక్కడ దేవుని వ్రేలు అంతే. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? లూకా గారు రాసిన దేవుని వ్రేలు అన్నా, మత్తయ్య గారు రాసిన దేవుని ఆత్మ అన్న ఒకటే. అంటే వ్రేలు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమైంది పరిశుద్ధాత్మ అని అర్థమైంది. ఇంకా మీకు అర్థమవడానికి నిర్గమాకాండం రండి ఒకసారి. నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనం, సత్యం ఎవరు చెప్పినా ఒకటేనండి. మరలా చెప్తున్నాను, స్టాంపు లేకండి. సత్యం ఎవరు చెప్పినా ఒకటే, అది మనం అంగీకరించే మనసు ఉండాలంతే. త్రోసి పక్కన పెట్టేస్తే నష్టం మనకే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 8వ అధ్యాయము 19వ వచనం, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారట. ఫరో యొక్క శకునగాండ్రు దైవశక్తి అని పైన 2 చూడండి చిన్న అంకెలతో. కిందేముంది? దేవుని వ్రేలు. దేవుని వ్రేలు అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? దేవుని వ్రేలు అంటే దైవశక్తి అని, దైవశక్తి అంటే దేవుని శక్తి అని, దేవుని శక్తి అంటే ఏముంది బైబిల్ అర్థం? పరిశుద్ధాత్మ అని. అంటే ఇప్పుడు లాజరు ఏమని అడుగుతున్నాడు? లాజర్ని, అబ్రహాం గారిని, ధనవంతుడు వేదనగర ప్రాంతంలో ఉండి నెమ్మదిగల ప్రాంతంలో అబ్రహాం గారు ఏమని అడుగుతాడంటే, వ్రేలుకొనంటే పరిశుద్ధాత్మను కొంచెం పంపించండి అని. పరిశుద్ధాత్మ, ఏ ఆత్మ కావాలంటే అతనికి ఇప్పుడు పరిశుద్ధాత్మ కావాలి, అప్పుడు నా దాహం తీరుతుంది. అంటే ఇప్పుడు లాజర్ నేను దగ్గరికి పంపిస్తే లాజర్ ఇక్కడికి వచ్చి పరిశుద్ధాత్మ రాయించిన మాటలు నాతో చెబితే నాకు మార్పు వస్తుంది. నేను కూడా ఇక్కడ యాత్ర పడకుండా మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడండి. అర్థమైందన్నమాట. అంటే దైవశక్తి అంటే దేవుని వ్రేలని, దేవుని వ్రేలంటే పరిశుద్ధాత్మని. ఇప్పుడు ధనవంతుడు అడిగేది ఏంటంటే, నీళ్లు భూమి మీద ఉన్న నీళ్లు కాదు, నాకు పరిశుద్ధాత్మ వల్ల వాక్యము కావాలి. అబ్బా, వాక్యము కావాలి. ఆ వాక్యము నేను భూలోకం పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా విలువ నాకు అర్థమవుతుంది. ఆ విలువ నేను పొందుకోవాలంటే నేను దాన్ని ఇక్కడ పొందుకుని లాజరు కొంచెం పంపించవయ్యా, నేను ఆ మాటలు విని మార్పు తెచ్చుకొని పరలోకానికి వచ్చేస్తాను, నెమ్మదిగల ప్రాంతానికి వచ్చేస్తాను
అని ఫస్ట్ అభ్యర్థన పెడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇలా పాతాళం వెళ్ళారని చెప్పండి, ఎవరైనా నమ్ముతారేమో? ఒక్కరు కూడా నమ్మరండి, ఒక్కరు. కానీ నిజమేంటి తెలుసా? ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదు, అందరూ పాతాళం వెళ్ళారు. ఒకవేళ నువ్వు పరలోకం వెళ్ళిపోయినా నువ్వు చెప్పి బోధిస్తుంటే బైబిల్ తప్పైపోతుంది. పరలోకం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాక, పరలోకంలో ఉన్నాడైనా వచ్చాడైనా, మళ్ళీ పరలోకం ఎక్కి వెళ్ళిందంటే నరుడుగా ఒక నరరూపము దాల్చి వెళ్ళిన ఆయన ఎవరంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే. ఇంకా ఎవ్వరూ కూడా పరలోకం వెళ్ళలేదు. కన్షార్ట్గా చెప్తున్నాను ప్రియులారా, ప్రథమ ఫలం, ఫస్ట్ ఫలం, పరలోకంలో ఫస్ట్ పంట పండింది యేసుక్రీస్తు ఒకడే. సో ఇప్పుడు ధనవంతుడు ఏమడుగుతున్నాడు అబ్బా అంటే, నాకు పరిశుద్ధాత్మ వలన వాక్యం అందించండి, జీవజలం. దాహము తీరుతుంది. అప్పుడు నేను మార్పు తెచ్చుకున్న ఆత్మదాహం తీరుతుంది. ఆ దాహము తీరితే పశ్చాత్తాపడి నేను నెమ్మదిగల ప్రాంతానికి వస్తానంటే, అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నాడు? చూద్దాం. లూకా సువార్త మళ్ళీ రండి, 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. ఏమన్నప్పుడు కేకలేస్తున్నాడు. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నేను నీకు తండ్రిని నీకు తెలుసు, నువ్వు నా కుమారుడే నాకు తెలుసు. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునైనా లాజరు కష్టం అనుభవించని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండినట్లును, అక్కడి వరకు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును, మీకు మీరు చాలామంది ఉన్నారు అక్కడ, మేము చాలామంది ఉన్నాం, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. నా కుమారుడా, ఇంతకీ ధనవంతుడు ఏ పాపం చేసి వెళ్ళాడండి? వేదంగ ప్రాంతంలోకి ఎవరు నరహత్య చేశాడా, అబద్ధాలాడా, మోసం చేశాడా, దొంగతనాలు చేశాడా, బూతులాడా, వ్యభిచారం చేశాడా? ఎవరు పాడు చేశాడు? ఏమీ చేయలేదండి. అతను సుఖం అనుభవించాడంట. ఈరోజు దేవుడి కంటే సుఖానుభవమే గొప్పగా ఫీల్ అయ్యేవాడు చాలామంది ఉన్నారండి. ఏం వెళ్తాం ఈరోజు ప్రార్థనకే, ప్రతి ఆదివారం వెళ్తాం కదా, ఈరోజు ఎందుకులే, ఇంట్లో కూర్చుని శుభ్రంగా పకోడీలు వేసుకుని బిర్యానీ చేసుకుని తిందాం. ఈరోజు ఎంజాయ్, ఆదివారం ఎంజాయా? ఆదివారం అంటే తెలుసా? విశ్రాంతి దినం. విశ్రాంతి అంటే దీనికి, మీ పనులకి విశ్రాంతి దినం, దేవుని పనికి ప్రారంభ దినం. దేవుని పని చెయ్యాలి. విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటంటే పని దినం అని అర్థం. ఇశ్రాయేలుకి శనివారం విశ్రాంతి దినం, మనం దానిని పునరుద్ధాన దినం అంటున్నాం. పునరుద్ధాన దినము, విశ్రాంతి దినం ఏ దినం ఒకటే. అయితే అర్థం ఏంటంటే విశ్రాంతి దినం అలా పూర్తి అర్థం ఏంటంటే పని దినం, దేవుని పని దినం. అర్థమైందా? ఇశ్రాయేలీలకి, మనకి పునరుద్ధాన దినం. మనకి ప్రతిరోజు పునరుద్ధానమే, ప్రతిరోజు ఎవ్రీడే 365 రోజులు పని దినాలే. ఏ పని దినాలు? మన పని దినాలు కాదు, దేవుడి పని దినాలు. అంటే దేవుడి పని దినాలు మనం ప్రతిరోజు చేయాలి. మొదటి అభ్యర్థన చేశాడండి లాజరు. నో వే అన్నాడండి. కుదరదు అబ్బాయి, కుదరదు అన్నాడు కదా. రెండో అభ్యర్థన పెడుతున్నాడు. రెండో అభ్యర్థన కింద చదువుతాం మనం. ఏమన్నా తెలుసు అతను? సో ఓకే, మరి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపించు లాజర్ని. వాళ్ళు నాకంటే దరిద్రులు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు కూడా అంటే సుఖం అనుభవిస్తే పాతాళానికి వెళ్ళిపోతామని అర్థమైంది. మనకి పాతాళం వేదంగ ప్రాంతానికి వెళ్తామని అర్థమైంది. సుఖబారుతనం, సోమరితనం దేవుడికి ఇష్టం లేదు ప్రియులారా. చూడండి ఇక్కడ, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని కాపాడుకుని ఆశ ఉంది, లాజర్ని వాళ్ళ దగ్గరికైనా పంపించు, వాళ్ళ దగ్గరికి పంపించు. అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళాడు కదా, వెళ్ళాక ప్లేసులు చేంజ్ ఉండవు, మారటానికి అవకాశము లేదు. ఈ మార్పు ఏదైనా జరగాలంటే అది భూమి మీద ఒక్కటే మారాలి. భూమి మీద జీవితం డిసైడ్ అయిపోతుంది. అక్కడ మాత్రం వెళ్ళటానికి, మారటానికి, మార్చబట్టాలు ఏమీ ఉండవు ప్రియులారా. సో అందరూ పాతాళ లోకానికి వెళ్ళాలి. నీతిమంతులైన వారు నెమ్మదిగల ప్రాంతంలో ఉంటారు, పాపాత్ములందరూ వేదనకర ప్రాంతంలో ఉంటారు. బ్రతుకున్నవారు
బ్రతుకున్న వారు ఈ సంగతులన్నీ కూడా గమనించాలి. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారో మనకు అర్థమవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకొచ్చి చెప్పనా, అక్కడ అంటాడు, అరే అబ్బాయి, లాజర్ని పంపించడం కుదరదు. అక్కడ మోషే ఇంకా అనేక ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబితే వింటే చాలురా. మోషేయు ప్రవక్తలను ఉన్నారు. 37 వచ్చిన వారు విననీడల చెప్పిన వాడు విననీడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాడు. చనిపోయినోడు చెప్తే నమ్ముతారా? నమ్మరండి. బ్రతుకున్న వాళ్ళు చెప్తే నమ్మట్లేదండి. ఈ నెమ్మది గల ప్రాంతంకి వెళ్ళాలి అంటే తప్పకుండా ఈ భూమి మీద డిసైడ్ అవ్వాలి. ధనవంతుడికి అర్థమైంది. 2 అప్లికేషన్ కొట్టివేయబడ్డాయి. బ్రతుకున్నప్పుడు నేను చెబుతున్నాను, బ్రతుకున్నప్పుడు నువ్వు ఉన్నావు, విని నేర్చుకో ప్రియులారా. దానినే మన భాషలో నెమ్మదిగల ప్రాంతాన్నే పరదేశు అంటారండి. ఎవరైనా వెళ్ళారా? పరదేశంలో మనకు తెలిసిన ఒకరు యేసుక్రీస్తు ప్రభు వారితో దొంగ వెళ్ళాడండి. ఇంకెవరు వెళ్ళరు. దొంగకే బంపర్ ఆఫర్ వచ్చిందండి. ఇంకెవ్వరికి అవకాశాలు లేవండి. దొంగ ఒక్కడే వెళ్ళాడండి. అర్థమైంది కదా? సో మనకు ఇప్పుడు అర్థం కావాల్సిన సంగతులు ఏంటంటే, నెమ్మది గల ప్రాంతానికి లాజర్ గారు వెళ్ళారు, అబ్రహాం గారు ఉన్నారు, నీతిమంతులందరూ వెళ్ళారు. వేదగల ప్రాంతంలోకి ఎవరు వెళ్ళారంటే ధనవంతుడు, కయ్యూను లాంటి వారందరూ వెళ్ళారు. వీళ్ళందరూ ఉన్నది ఒకే లోకంలో ఉన్నారు, అదే పాతాళ లోకం. సో మనం ప్రారంభించిన ఈ పాఠంలో ఈ 4వ భాగంలో మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, నీతిమంతుని హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? పాతాళ లోకములో నెమ్మదిగల ప్రాంతానికి వెళ్ళారు. మరి పాపులు ఎక్కడికి వెళ్ళారు? పాపం చేసిన వాళ్ళు, రక్షణ పొందలేని వారు ఎక్కడికి వెళ్ళారు? వేదగల ప్రాంతంలో వెళ్ళారు. వీళ్ళిద్దరికీ మధ్య మహాగాధము ఉంది. అయితే మరి అక్కడ ఎంతకాలం ఉంటారు? ఆ తర్వాత ఏమైపోతారు? ఈ సంగతులు వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఇంకో పాయింట్ మీకు ఆపాను. దొంగ ఇంటికి వెళ్ళాడు పరదేశికి, మనం ఇంటికి వెళ్ళాం. మనం కూడా మన ఇష్టానుసారంగా బతికేసి చచ్చిపోయాక మనం కూడా అప్పటికప్పుడు హల్లెలూయా స్తోత్రం వెళ్ళిపోతాం కదా అని అనుకోవచ్చు. అతని ఇంటికి వెళ్ళాడు, మనం ఇంటికి వెళ్ళాం అన్న సంగతులు వచ్చే భాగంలో ఆలోచించేద్దాం. ఈ 4 భాగాలు చెప్పే విషయం మీకు అర్థమైనని, అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని భావిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడా కన్న తండ్రి స్తోత్రాలు. నీ ప్రేమతో బిడ్డలందరూ కాపాడండి. సమయోచితమైన జ్ఞానం, లెస్సైన జ్ఞానం ఇచ్చి, బలపరిచి స్థిరపరిచి, సంపూర్ణమైన వివేకం ఇచ్చి, సంపూర్ణ బలమును క్షేమం ఇచ్చి, ఆనందదాయకం బ్రతుకులిమ్మని, మరణించిన వారు ఏమవుతున్నారన్న సంగతులు ధ్యానం చేస్తున్న ఈ పాఠాల్లో గొప్ప సంగతులు మాకు నేర్పమని, విలువైన సంగతులు మాకు నేర్పిన విధానం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మిగతా భాగాల్లో కూడా అనేక సంగతులు నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని క్రీస్తునామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక న్యూన సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.